హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? నార్త్ ఇండియన్స్ రెగ్యులర్గా రోటీ తింటారు. వాళ్ళు రోటీ చేయడంలో చాలా ఎక్స్పర్టు. వాళ్ళు చేసే రోటీకి ఆయిల్ కూడా యూజ్ చేయరు. పూరీల్లాగా పొంగుతాయి రోటీలు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఆ రోటీలు మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నేనైతే 3 బౌల్స్ వరకు అయితే గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దీనిలోనికే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా నేను వేసుకోవడం లేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఈ విధంగా చేత్తో అయితే కలుపుకుంటున్నాను. దీనిలోనికి కొద్దిగా అయితే వాటరు వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని చేత్తో ఈ విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేయకూడదు. కొద్దిగా అయితే వాటరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మొత్తం పిండిని కవర్ చేసుకుంటూ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మనకి కావాల్సి వచ్చేటట్టుగా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ పొడి పిండి ఉంది కదా, దీన్ని కూడాను కలుపుకుంటూ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ముద్ద అయితే ఫామ్ అయింది కదా, మిగతాది పొడిగా ఉంది. ఆ పిండిని కూడాను మిక్స్ చేసుకుంటూ ఈ ముద్దతోని మొత్తం అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూడండి నా చేతికి ఎంత పిండి అయితే అంటుతుందో. మనము మొత్తము ముద్దని కలిపిన తర్వాత మన చేతికి ఉండే పిండి కూడా ఆటోమేటిక్గా దానికి అంటుకుంటుంది. అలా వచ్చినట్టయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా మనము మిక్స్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అయితే కలుపుకున్నాను. చూడండి నా చేతికున్న పిండి కూడాను ఆటోమేటిక్గా ఆ ముద్దతోనే కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని క్యాప్తో కవర్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు క్యాప్ తీసి చూస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా అయితే ముద్ద వచ్చింది. మన చేతికి అనేది మనం దాన్ని టచ్ చేసినా మళ్ళీ ఆ ముద్ద మనకి చేతికి అంటకుండా ఉండాలి. ఇంకొకసారి దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా చిన్నగా బాల్స్ లాగా అయితే సపరేట్గా చేసుకుంటున్నాను. ఎన్ని రోటీలు అవుతాయో తెలియడం కోసమని నేను ఈ విధంగా అయితే ముందుగా చిన్న ముద్దలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్గా బాల్స్ లాగా అయితే చుట్టుకుంటున్నాను. ఇదిగోండి, వీటన్నిటిని ఈ విధంగా రౌండ్ బాల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వేరే బౌల్లో కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే ఈ బాల్ అనేది డిప్ చేసుకొని ఈ విధంగా రోటీ కర్రతోని రెండు వైపులు ఈ విధంగా తిప్పుకుంటూ రోటీని అయితే పాముకుంటున్నాను. మరీ పల్చగా కాదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. మధ్యలో మనకి ఆ కర్రకి అదే అంటకుండా గోధుమ పిండిని అయితే అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్లో అయితే రోటీని అయితే నేను పాముకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన వాటిని కూడాను ఈ విధంగా పిండిని అప్లై చేసుకుంటూ రెండు వైపులో తిప్పుకుంటూ ఈ సైజులో అయితే నేను రోటీని అయితే పాముతున్నాను. ఇలా పాముకున్న రోటీలన్నిటినీ ఆ ప్లేట్లో అన్నీ వేసుకున్నాను. ఇదిగోండి, నేను బాల్ చేసుకున్నాను కదా, వాటన్నిటిని రోటీల్లాగా అయితే ఈ విధంగా పాముకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మీద రోటీ అయితే వేసుకొని బోత్ సైడ్స్ ఈ విధంగా తిప్పుకుంటూ ఒకేసారి ఎక్కువ టైము ఒకే సైడ్ ఉంచేయకూడదు. రెండు వైపులు వెంటనే ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రోటీని. చూడండి, అది అనేది పైన వైట్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది కదా. ముందు రోటీ మనం వేసేటప్పుడు ఏ కలర్లో ఉంది చూడండి, ఇప్పుడు ఇదంతాను కొద్దిగా వైట్గా అవుతుంది కదా. ఇప్పుడు దీని మీద ఈ విధంగా అట్ల పొలతోని లైట్గా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి.
చూడండి వైట్గా అయితే బబుల్స్ లాగా అయితే ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అట్ల పుల్ల మీద తీసుకొని ప్యాన్ని సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను అంతే. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాన్ అయితే పక్కనే వేరే ప్లేస్లో పక్కన పెట్టుకుంటున్నాను అంతే. ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్న రోటీని అగ్గి మీద అయితే వేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు. హైలో పెడితే కింద తొందరగా మాడిపోతుంది, అలానే రోటీకి హోల్స్ పడిపోతాయి, లోపల స్ట్రీమ్ ఉండదు కదా, అప్పుడు పొంగవు. ఇంకొక సైడ్ కూడాను తిప్పుకొని అదేవిధంగా ఆ అగ్గి మీద వేసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగాయో, పూరీల్లాగా అయితే పొంగాయి. ఇప్పుడు దీన్ని హాట్ ప్యాక్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు పక్కన మనం పెట్టుకున్న ప్యాన్ని ఈ స్టవ్ మీద మళ్ళీ పెట్టుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక రోటీని కూడాను వేసుకొని ఇలా కాల్చుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో బోత్ సైడ్స్ తిప్పుకుంటూ ఈ విధంగా అట్ల పుల్లతో ప్రెస్ చేసుకుంటూ ఆ వైట్ కలర్ ఫామ్ అయ్యే వరకు కూడాను రెండు వైపులా మనము రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ సైడ్కి పెట్టుకొని ఫైర్ మీద అయితే ఇది రోటీని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం రోటీ వేస్తున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. మనం ప్యాన్ అనేది ఫైర్ మీద తెచ్చేటప్పుడు అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు వైపులు కూడాను తిప్పుకుంటే చాలు. చూడండి ఎంత పూరీలాగా ఎంత బాగా అయితే పొంగుతున్నాయో. దీన్ని అయితే హాట్ ప్యాక్లో అయితే నేను పెట్టుకుంటున్నాను. నేను ప్రతిసారి అయితే ఫ్లేమ్ చూపించడం లేదు, కానీ మనం రోటీ అనేది ఫైర్ మీద పెట్టేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ ఏమొచ్చి పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంత చక్కగా వచ్చాయి చూడండి రోటీలు. ఈ విధంగా కాల్చుకున్న అన్ని రోటీల్ని నేనైతే హాట్ ప్యాక్లో పెట్టుకున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. రోటీ లేయర్స్ లాగా చాలా బాగా అయితే వచ్చాయి. దీనిపైన ఒక మంచి క్లాత్ అనేది కవర్ చేసుకోవాలి. లోపల స్ట్రీమ్ అనేది వాటర్ లాగా మొత్తం రోటీలకి తడిగా అయిపోకుండా ఉండడానికి పైన అయితే ఈ విధంగా క్లాత్తో కవర్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకుంటున్నాను. తినే ముందు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.